అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ఇండిపెండెన్స్ డే అడ్రస్ హైలైట్స్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో చేయడానికి మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాం. మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ యొక్క ఇండిపెండెన్స్ డే స్పీచ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రైమ్ మినిస్టర్ జాతిని ఉద్దేశించి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రసంగించిన స్పీచ్ ఇది. కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీంట్లో మనం చూసినట్టయితే హీ ఫ్రేమ్డ్ ద ఏప్రిల్ పహల్గామ్ టెర్రర్ అటాక్ as a turning point, saying the forces were given a free hand and Pakistan lost its sleep after Operation Sindoor అండ్ ఇండియా ఈజ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీ న్యూక్లియర్ బ్లాక్మెయిల్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, మనకు ఒక న్యూక్లియర్ డాక్ట్రిన్ ఉంది. ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ ఈజ్ నోన్ యాజ్ నో ఫస్ట్ యూజ్ పాలసీ. ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటే ఏంటంటే, భారతదేశము శాంతి కామక దేశము, ఏ దేశం పైన కూడా మొట్టమొదట న్యూక్లియర్ వెపన్స్ ని ప్రయోగించదు. కేవలం తన పైన న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించిన తర్వాత రిటాలియేషన్ లో, అంటే ప్రతీకార చర్యగా భాగంగా మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ వాడడం జరుగుతుంది. సో ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేది భారతదేశం అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కు లీనియన్స్ ఇవ్వడం జరిగింది. ఎలా అంటే, సో పాకిస్తాన్ విల్ డెఫినెట్లీ నో దట్ ఇండియా విల్ నాట్ అటాక్ పాకిస్తాన్ విత్ న్యూక్లియర్ వెపన్స్ ఫస్ట్. ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ న్యూక్లియర్ వెపన్స్ వాడదు. కేవలం పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ వాడితేనే ఇండియా న్యూక్లియర్ వెపన్స్ వాడుతుంది అనేది పాకిస్తాన్ కి అష్యూరెన్స్ అయితే ఉంది. సో మోడీ గవర్నమెంట్ ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీని కూడా రివ్యూ చేద్దామనే ఉద్దేశంలో ఉంది. ఇకపోతే పాకిస్తాన్ ప్రతిసారి యుద్ధ మేఘాలు ఆవరించినప్పుడు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు, ఇలాంటి ఆపరేషన్స్ ఇండియా క్యారీ అవుట్ చేసినప్పుడు వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోకపోగా న్యూక్లియర్ బ్లాక్మెయిల్ దిగుతారు. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము మీ మీద దాడి చేస్తాము, మీ దేశాన్ని నాశనం చేస్తాము అని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. నిన్న కాక మొన్న కూడా పాకిస్తాన్ జనరల్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ, మేము గనక న్యూక్లియర్ వెపన్స్ వాడడం మొదలు పెడితే మాతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామన్నారు. సో ఇట్లాంటి ఒక బరి తెగించిన న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అనేది పాకిస్తాన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇక పైన ఇండియా ఎంటర్టైన్ చేయదు అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ ద్వారా క్లియర్ గా ఇండియన్ గవర్నమెంట్ అనేది తెలియజేయడం జరిగింది. మీరు న్యూక్లియర్ వెపన్స్ మీ దగ్గర ఉన్నా సరే మేము ఆ బ్లాక్మెయిల్ కి తలొగ్గము, మేము ఇవ్వాల్సిన రిప్లై మేము ఇచ్చి తీరుతాం. India, with its Operation Sindoor, gave the world a clear indication that India embraces the doctrine of calibrated retaliation and deterrence. So, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం ప్రపంచానికి తెలియజేసింది ఏంటంటే, భారతదేశము ఇంతకు ముందులాగా ఒక దాడి చేస్తే చూస్తూ కూర్చోదు, అది తిరగబడుతుంది, ఒక దెబ్బకు 10 గట్టిగా ప్రతిదాడి చేస్తుంది అని మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, హీ ఈవెన్ ఎక్స్ప్రెస్డ్ హిస్ ఇంటెంట్ టు ఎగ్జిట్ ద ఇండస్ వాటర్ ట్రీటీ అరేంజ్మెంట్, స్టేటింగ్ బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చాలా సీరియస్ గా రివ్యూ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఆల్రెడీ మనకు తెలిసింది ఇండస్ వాటర్ ట్రీటీ అనేది సస్పెన్షన్ లో ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాన్ని సస్పెన్షన్ లో పెట్టడం జరిగింది. మనం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి అసలు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి తెలుసుకోవాల్సి వస్తే, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960 సంవత్సరంలో సెప్టెంబర్ 19వ తేదీన వరల్డ్ బ్యాంక్ బ్రోకరేజ్ ద్వారా పార్టీస్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో జరగడం జరిగింది. సో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇండస్ వాటర్ ట్రీటీలో ఏవైతే 5 రివర్స్ ఉన్నాయో, ఇండస్ లో ఏదైతే 5 రివర్స్ ఉన్నాయో వాటిలో రావి, బియాస్ అండ్ సట్లజ్ ఇవి మాత్రము ఇండియా వాడుకుంటుంది. ఈ రావి, బియాస్, సట్లజ్ లో ఉండే వాటర్ ని ఇండియా వాడుకుంటుంది. కానీ చేలం, చీనాబ్ అండ్ ఇండస్, ఈ 3 రివర్స్ వచ్చేసి ఆ వాటర్ పాకిస్తాన్ వాడుకుంటుంది. సో ఆల్మోస్ట్ 65 to 70% ఆఫ్ ద ఎంటైర్ ఇండస్ రివర్ లోని వాటర్ మొత్తం కూడా పాకిస్తానే వాడుకుంటుంది. ఓకే, మనం ఇక్కడ చూసినట్టయితే బియాస్, రావి, సట్లజ్ లో వాటర్ మనం వాడుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి స్టోరేజ్ డ్యామ్స్ కట్టడము మన హక్కు బియాస్, రావి, సట్లజ్ లో. కానీ ఇండస్, జేలం, చీనాబ్కి వచ్చేసరికి మనం ఎలాంటి వాటర్ ని స్టోర్ చేసుకునే డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి లేదు. మనం కేవలం రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మాత్రమే కట్టొచ్చు. ఈ రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే, చాలా తక్కువ హైట్ లో ఈ వాటర్, ఈ నది పారే
ప్రవాహంలో చాలా తక్కువ హైట్ లో ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కట్టడం జరుగుతుంది. ఈ వాటర్ అనేది ఆ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గుండా పాస్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. కానీ మనము నెట్ ఎలాంటి వాటర్ కూడా స్టోర్ చేయం. సో ఆల్మోస్ట్ ఎలాంటి వాటర్ మనం ఇండస్, జేలం, చేనాబ్ లో స్టోర్ చేయకుండా కేవలం రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మాత్రమే కడుతూ మిగిలిన వాటర్ అంతా అంటే ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద వాటర్ అంతా కూడా మనం ఇండస్, చేలం, జేనాబ్ లోనివి పాకిస్తాన్ కి వదిలేయాలి. సో ఈ అగ్రిమెంట్ మీద ఇండస్ వాటర్ ట్రీటీ చేయడం జరిగింది. సో ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన విషయం ఏంటంటే, మన శత్రువులు మనల్ని చంపి మన రక్తం పారిస్తా ఉంటే మనం మాత్రము వాళ్లకు తాగునీటిని పారిస్తూ వాళ్ళ గొంతులు తడుపుతా ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకవైపు జమ్మూ కాశ్మీర్, లదాఖ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్న రైతులు నీరు సరిపోక అల్లాడుతున్న పరిస్థితుల్లో మన రైతుల్ని కష్టపెడుతూ పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు మనం నీళ్లు సరఫరా చేస్తుంటే, నీళ్లు ప్రవహింపజేస్తా ఉంటే పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వము ఏదైతే టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తుందో ఆ టెర్రరిస్టులు వాళ్ళు భారతదేశ ప్రజల యొక్క రక్తాన్ని ప్రవహింపజేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రశ్నించడం జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, ఏ జాబ్ పుష్ విత్ 15,000 support paid to first time private sector employees and incentives for firms hiring freshers. సో బ్రాడ్గా మనం దీని గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో ఎవరైతే కొత్తగా ఎంప్లాయ్మెంట్ లో జాయిన్ అవుతారో వాళ్లకు వన్ టైం సెటిల్మెంట్ కింద 15,000 సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కి. అలాగే అలాంటి ఎంప్లాయీస్ ని ఎవరైతే హైర్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ కంపెనీస్, ఆ ఎంప్లాయ్ చేసుకునే కంపెనీస్ కి కూడా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. మేబీ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కావచ్చు, లేదా జిఎస్టీకి సంబంధించిన ఇన్సెంటివ్స్ కావచ్చు, లేదా అదర్ ఫార్మ్ ఆఫ్ గూడ్స్ కి సంబంధించి డిస్కౌంటెడ్ ప్రైజెస్ లో రా మెటీరియల్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, ఇలా అదర్ టైప్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆ కంపెనీస్ కి ఇవ్వడం జరుగుతుంది. సో దామ్ కమ్ దమ్ జ్యాదా. Amid tariff tensions, the slogan pushes towards high quality, cost competitive, make in India output, i.e. productivity upgrades, supply chain deepening and export readiness, not just tariff shelters. సో ఇక్కడ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే, ప్రతిసారి టారిఫ్ షెల్టర్స్ అంటే ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ తో మనం కంపీట్ చేయలేక అదే ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి వచ్చినప్పుడు దాని పైన కస్టమ్ డ్యూటీస్ కానీ అదర్ డ్యూటీస్ వేసేసి దాన్ని ఇండియన్ ప్రోడక్ట్, అదే ప్రోడక్ట్ ఇండియన్ ప్రోడక్ట్ తో కంపేర్ చేస్తే దాని ప్రైస్ ఏదైతే బికాస్ ఆఫ్ ద కస్టమ్ డ్యూటీ కానీ అదర్ ట్యాక్సెస్ కానీ అది ఎప్పుడైతే పెరుగుతుందో, అలా పెరిగిన తర్వాత ఇండియన్ ప్రోడక్ట్ చీప్ అవుతుంది. సో అందరూ కూడా ఇండియన్స్ ప్రైస్ సెన్సిటివ్ పీపుల్ కాబట్టి చీపర్ ప్రోడక్ట్ నే ప్రిఫర్ చేస్తారు. సో ఇండియన్స్ అలా డొమెస్టిక్ ప్రోడక్ట్స్ నే కొంటారు. సో అలా ఒక టారిఫ్ షెల్టర్ అనేది మన గవర్నమెంట్ మన చాలా ఇండియన్ ప్రొడక్ట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్లీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్, పౌల్ట్రీ ప్రొడక్ట్స్, వీటన్నిటికీ కూడా టారిఫ్ షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది ఇండియన్ గవర్నమెంట్. సో అలా కాకుండా మనము మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో తక్కువ కాస్ట్ తో హై క్వాలిటీ ప్రొడక్ట్స్ లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల మనము మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ తో కూడా మనం కంపీట్ చేయగలం. అలా చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ప్రొడక్టివిటీ అప్గ్రేడ్స్. అలా చేయాలి అంటే మనం స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవాలి, స్కిల్డ్ లేబర్ పెరగాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి, టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది జరగాలి. అలా జరిగిన తర్వాత సప్లై చైన్ డీపెనింగ్ అవ్వాలి, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అనేవి ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇలా జరిగినప్పుడు మాత్రమే మనం మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో టారిఫ్ షెల్టర్ అనేది లేకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన గూడ్స్ ని కాంపిటేటివ్ గా మనం సేల్ చేయొచ్చు అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ఉద్దేశం. He also promised that made in India semiconductor chips will be ready by end of 2025. సో మనందరికీ తెలిసిందే, ఇండియా ఈజ్ నాట్ ద హబ్ ఆఫ్ సెమీకండక్టర్స్. ద హబ్ ఆఫ్ సెమీకండక్టర్స్ ఈ సౌత్ కొరియా. సో ఇండియాని కూడా సౌత్ కొరియా లాగా సెమీ కండక్టర్ చిప్స్ కి హబ్ గా చేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క లక్ష్యం అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఏ క్లారియన్ కాల్ ఫర్ లోకలైజ్డ్ జెట్ ఇంజన్స్, సోలార్ అండ్ ఈవీ ఇన్పుట్స్ and a push for homegrown social media platforms were made during the speech, thus giving a fresh impetus to the initiative of Atmanirbhar Bharat. The Operation Sindoor could not have been possible without Make in India competence, says PM Modi. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము జెట్ ఇంజన్స్ లైక్ ర్యామ్ ఇంజన్ కానీ అట్లాంటి ఇంజన్స్ ని మనము యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, లేదా ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సోలార్ ప్యానల్స్ మనము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం.
అలాగే ఈవీకి సంబంధించి చాలా రా మెటీరియల్ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఈవీలో మనకు ముఖ్యమైన రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అలాగే సోషల్ మీడియా మన ఫేస్‌బుక్ చూస్తే అమెరికన్ ప్రొడక్ట్, గూగుల్ చూస్తే అమెరికన్ ప్రొడక్ట్, యూట్యూబ్ చూస్తే అమెరికన్ ప్రొడక్ట్, ఇన్‌స్టాగ్రామ్ చూస్తే అమెరికన్ ప్రొడక్ట్. సో, ఏ సోషల్ మీడియా అయినా కూడా మనకు హోమ్ గ్రోన్ సోషల్ మీడియా లేదు. ఏ సోషల్ మీడియా అయినా కూడా మనకు ఫారిన్‌కి సంబంధించిన సోషల్ మీడియానే ఉంది. సో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ఇంతమంది టాలెంటెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఉన్నప్పుడు హోమ్ గ్రోన్ సోషల్ మీడియా ఎందుకు ఉండకూడదు? హోమ్ గ్రోన్ మనకు జెట్ ఇంజిన్స్ ఎందుకు మ్యానుఫ్యాక్చర్ కావు? హోమ్ గ్రోన్ సోలార్ అండ్ ఈవీ కాంపోనెంట్స్ ఎందుకు మ్యానుఫ్యాక్చర్ కావు? మనం దీని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఇకపోతే మనకు ఆల్రెడీ తెలుసు పెహల్గాం ఉగ్రదాడిలో మనకు యాక్టివ్‌గా మన దేశ బోర్డర్‌ని కాపాడిన S-400 ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో రష్యా నుంచి వచ్చిందో, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టిన పేరు సుదర్శన చక్ర. దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తూ మిషన్ సుదర్శన చక్ర అని లాంచ్ చేయడం జరిగింది. ఈ మిషన్ సుదర్శన చక్ర ఏంటంటే, మిషన్ సుదర్శన్ చక్ర టు బిల్డ్ అన్ ఇండిజినస్ మల్టీ లేయర్డ్ నేషనల్ షీల్డ్ విత్ ట్రాకింగ్, ఇంటర్సెప్టింగ్ అండ్ కౌంటర్ అటాకింగ్ అబిలిటీస్ ఫర్ క్రిటికల్ మిలిటరీ అండ్ సివిలియన్ సైట్స్ విత్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్ ఫుల్ ప్రొటెక్షన్ బై 2035. సో ఏదైతే S-400 మిసైల్ ట్రయంఫ్ సో ఏదైతే S-400 ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్ ఉందో దానికి సుదర్శన్ చక్ర అని పేరు పెట్టారు. దాన్ని వాడారు. దాని అద్భుతమైన ఫలితాలు సాధించారు. దాంతో పాటు మిషన్ సుదర్శన్ చక్రలో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక్క మిలిటరీ ఇన్‌స్టాలేషన్స్ మాత్రమే గాదు. ఏదైనా గుడి గావచ్చు, ఏదైనా బడి గావచ్చు, లేదా ఏదైనా రైల్వే స్టేషన్ కావచ్చు, లేదా బస్ స్టాండ్ కావచ్చు, ఎయిర్‌పోర్ట్ కావచ్చు, ఎనీ సివిలియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయినా సరే, లేదా సివిలియన్ సిటీ ఏదైనా సిటీ గావచ్చు. నాట్ ఓన్లీ మిలిటరీ, సివిలియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కూడా కాపాడడం కోసం భారతదేశాన్ని మొత్తము ఒక రక్షణ ఛత్రం కింద తీసుకురావడానికే ఈ మిషన్ సుదర్శన చక్రాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే బయట దేశాల్లో మన పైన ఒకవేళ మిసైల్స్‌ని గాని, లేకపోతే రాకెట్స్‌ని గాని, లేకపోతే డ్రోన్స్‌ని గాని ఏదైనా ఫారిన్ ఇన్వేషన్ ఏదైనా జరిగినప్పుడు దాన్ని ట్రాక్ చేస్తుంది, ఇంటర్సెప్ట్ చేస్తుంది. అంటే ట్రాక్ చేయడం అంటే దాని మూవ్‌మెంట్‌ని ట్రాక్ చేయడం, ఇంటర్సెప్ట్ చేయడం అంటే దాన్ని కొలైడ్ చేసి దాన్ని డెస్ట్రాయ్ చేయడం. అలాగే కౌంటర్ అటాక్ తిరిగి ఎక్కడి నుంచైతే ఆ అటాక్ ఆరిజినేట్ అయిందో ఆ ప్లేస్‌ని మళ్ళీ తిరిగి కౌంటర్ అటాక్ చేసి సర్జికల్ ప్రెసిషన్‌తో ఆ అటాకింగ్ ఎక్విప్‌మెంట్‌ని నాశనం చేయడం. ఇది మిషన్ సుదర్శన చక్ర యొక్క ముఖ్య ఉద్దేశం. సో, ఈ మిషన్ సుదర్శన చక్ర అనేది S-400 ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్ కంటే చాలా పెద్దది, చాలా విస్తృతమైనది. దీంట్లో రకరకాల డిఫెన్స్ అండ్ అఫెన్స్ కేపబిలిటీస్ ఉన్న ఎక్విప్‌మెంట్‌ని ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. నాట్ జస్ట్ S-400 అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లెడ్జ్డ్ నెక్స్ట్ జనరేషన్ GST రిఫార్మ్స్ బై దివాళీ 2025 టు రిడ్యూస్ ట్యాక్స్ బర్డెన్ ఎస్పెషల్లీ ఆన్ కామన్లీ యూజ్డ్ ఐటమ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు GST అనేది 5%, 12%, 18% అండ్ 28% ఉండేది. దాన్ని తగ్గించి 5% అండ్ 18% అండ్ 40% ఈ 3 కేటగిరీసే చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 5 కేటగిరీస్ నుంచి 3 కేటగిరీస్‌కి వాళ్ళు కట్ డౌన్ చేయడం జరిగింది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 12% ఏదైతే టాక్స్ బ్రాకెట్‌లో ఏదైతే ఐటెమ్స్ వస్తాయో వాటన్నిటిని కూడా 5% చేసేస్తారు. అలాగే 28% ఏదైతే టాక్స్ బ్రాకెట్ ఉందో అది 18% చేసేస్తారు. సో, 12% టాక్స్ బ్రాకెట్‌లో ఉండేవి మిల్క్, డ్రైడ్ ఫ్రూట్స్, పాస్తా, జామ్, నమ్కీన్స్, యుటెన్సిల్స్, ఫర్నిచర్, ఫుట్‌వేర్ అండర్ 1000 అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్. అలాగే 28%లో ఏదైతే ఉంది ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మెషిన్స్, డిష్ వాషర్, సిమెంట్ ఇవన్నీ కూడా 18% బ్రాకెట్ కిందకొచ్చేస్తాయి. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 40% టాక్స్ బ్రాకెట్ కిందకి ఏమొస్తాయి? సిన్ గూడ్స్ అంటే ఆల్కహాల్ కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఇంకా ఎనీ అదర్ ఇంపోర్టెడ్ ఆర్ లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఈ 40% టాక్స్ బ్రాకెట్‌లో ఉంటాయి. మిగతావన్నీ కూడా 5-18% టాక్స్ బ్రాకెట్‌లోకి వచ్చేస్తాయి. He further stated that India has already reached 50% clean energy share, much ahead, and stressed reducing oil import dependence alongside hydrogen and nuclear pushes. Also flagged a national deep ocean wa- also flagged a national deep water exploration mission for offshore oil and gas. మోడీ గారు డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఈ నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనము బ్లూ ఎకానమీ అని ఎప్పుడు అంటుంటాం. ఈ బ్లూ ఎకానమీ ఏంటి అంటే ఫిషరీస్, సముద్రంలో ఏదైతే చేపలు పడతామో దాన్నే మనం బ్లూ ఎకానమీ అంటాం. దాంట్లో ఓషన్‌లో ఈ ఫిషరీస్ మాత్రమే కాక ఆయిల్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, మినరల్స్ ఉంటుంది. ఇవన్నిటిని కూడా ఎక్స్‌ప్లోర్ చేసి ఎక్స్‌ట్రాక్ట్ చేయడమే ఈ డీప్ ఓషన్ మిషన్ యొక్క లక్ష్యం. ఈ డీప్ ఓషన్ మిషన్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ ఓషన్‌లో ఉన్న రకరకాల ప్రాంతాల్లో ప్రవేశించి అక్కడ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అని ఉంటాయి. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్‌ట్రాక్ట్ చేసి వాటి నుంచి మినరల్స్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేయడమే ఈ డీప్ ఓషన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే సో, ఈ మెటాలిక్ నాడ్యూల్స్‌లో మనకు కాపర్ ఉండొచ్చు, జింక్ ఉండొచ్చు, అల్యూమినియం, సిల్వర్, ప్లాటినం ఇట్లాంటి విలువైన మినరల్స్ అన్నీ కూడా ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్‌లో మనకు దొరుకుతాయి.
కాబట్టి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా ఈ డీప్ ఓషన్ మిషన్ సహాయపడుతుంది. అలాగే దీని ద్వారా ఆయిల్ రిజర్వ్స్ సముద్రంలో ఇండియన్ ఓషన్ రీజియన్ లో పర్టికులర్ గా మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఏవైతే ఆయిల్ రిజర్వ్స్ ఏమన్నా ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేయడం, ఐడెంటిఫై చేయడం, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయడము ఈ డీప్ ఓషన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. He also pledged tough enforcement against illegal migration and announced high-power demography mission to manage demographic shift due to infiltration in a bid to protect jobs and safety. PM Modi also gave a call to the country's youth to come up with innovative ideas and assured that government is open to reforms needed. So ప్రజలందరికీ పర్టికులర్గా యువతకు పిలుపునివ్వడం జరిగింది. ఇన్నోవేషన్తో కొత్త ఐడియాస్తో ముందుకు రావాలని. సో అలాగే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన కూడా ఉక్కుపాదం మోపాలని, డెమోగ్రఫీ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతానని కూడా నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ఇండిపెండెన్స్ డే స్పీచ్ యొక్క హైలైట్స్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ టీమ్ యూపీఎస్సీ స్వయం కృషి.